ఏంటో అంత సడన్గా అయిపోయింది అనుకున్నాం కానీ చూస్తుండగానే టైం వచ్చేసింది. నాకైతే ఒక చిన్న డౌట్ ఉండిపోయింది. ఇంతమంది చిన్నపిల్లలను తీసుకొని వెళ్తారు కదా, వాళ్ళకి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు? అదొక డౌట్ నిజంగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేనైతే ఉన్నా. ఇప్పుడు నాకు అంటే దేవుడు నన్ను రమ్మని పిలిచిండు, సో వెళ్తున్నాం మా ఫ్యామిలీ తోటి. చిన్నప్పటి నుండి అయితే మేము వెమ్లవాడ అలా చూసాం కానీ తిరుపతికి అయితే ఎప్పుడూ వెళ్ళలే. నా ఊహ తెలుసా అంటే మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పలేదు తిరుపతికి వెళ్ళినట్టు. వెమ్లవాడ, శ్రీశైలము సంథింగ్ ఇలా గుళ్ళు తిరిగాం కానీ తిరుపతికి వెళ్ళాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు కదా, ఆ అదృష్టం నాకే దక్కిందేమో. సో నేను వెళ్తున్నా ఇప్పుడు. తిరుపతికి రావడం అనేది అది ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అన్నట్టు. ఆయన తలుచుకోవాలి మనం రావాలంటే, తిరుపతికి వెళ్ళాలని ఎంతో మంది అంటారు. సో ఇది ఒక బ్లెస్డ్ ఫీలింగ్. చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉండే, సో ఇప్పుడు విరాజ్ వల్ల అది తీరిపోతుంది. హే గాయ్స్, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం మీ దయ వల్ల. గాయ్స్, ఏంటి వీడియో స్టార్ట్ చేయగానే అంతా లగేజ్ పట్టుకొని బట్టలు పట్టుకొని కూర్చున్నారు ఏంది అనుకుంటున్నారా? ఎక్కడికి అనుకుంటున్నారా? ఎస్, యాక్చువల్గా రేపు తిరుపతికి వెళ్తున్నాం, అదే ప్లానింగ్. సో ఆ తిరుపతికి వెళ్ళడానికి ప్రిపరేషన్స్, ఇప్పుడే లగేజ్ ప్యాకింగ్ అన్నీ చేస్తున్నాం. సో మీకు కూడా ఇదంతా చెప్దామని వీడియో అయితే చేస్తున్నాం. లేదు, ఓన్లీ 2 days వెళ్తాం. 2 days వెళ్ళి మళ్ళీ రిటర్న్. ఓన్లీ అంటే తిరుపతి ఓన్లీ దర్శనం చేసుకొని, శ్రీవారిని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడం. ఇక అక్కడ వేరే ప్లేసెస్ అంటే అది ఇక తర్వాత వెళ్ళాక ప్లాన్ చేసుకుంటాం. సో యాక్చువల్గా ఈ ప్లానింగ్ మార్చ్ ఏప్రిల్లోనే జరిగింది. టికెట్స్ బుకింగ్, తిరుమలలో దర్శనం టికెట్స్ కానీ మా ట్రావెల్ టికెట్స్ కానీ అన్నీ ఏప్రిల్ మార్చ్లోనే జరిగిపోయాయి. కాకపోతే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మే నెలలో కదా, అంటే ఒక 1 month బ్యాకే కదా. సో ఈ మధ్యలో అసలు ఈ ట్రిప్ గురించి మేము అసలు ఏ వీడియోలో కూడా షేర్ చేసుకోలేదు. ఇప్పుడు షేర్ చేద్దాం, ఇన్ని రోజులు ఎప్పుడు మనం రివీల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు షేర్ చేద్దామని చేస్తున్నాం. సో యాక్చువల్గా మా తిరుపతి ట్రిప్ వచ్చేసి మొత్తం 3 days అండి. రేపు ఈవినింగ్, రేపు డేట్ వచ్చేసి 28th. రేపు ఈవినింగ్ కేరళ ఎక్స్ప్రెస్ తిరుపతికి రేపు ఈవినింగ్ 6:30కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి ఆల్మోస్ట్ 4:30 ఏమో రీచ్ అవుతుంది. కాకపోతే ట్రైన్ కూడా కొంచెం డిలే అయితే ఉంది. సో టైం ఫాలో అయ్యి అసలు ట్రైన్ టైమింగ్స్ అవి ఇవి కొంచెం చూసుకొని ట్రైన్ వచ్చే టైం బట్టి స్టేషన్కి వెళ్ళిపోవడమే. ఇక నెక్స్ట్ వచ్చేసి అక్కడ దిగాక నిజంగా వాస్తవానికి తిరుపతికి ఇప్పుడు ఇది నా సెకండ్ టైం. కాకపోతే ఫ్యామిలీతో వెళ్ళడం ఇది సెకండ్ టైం. నిజంగా నా లైఫ్లో ఇప్పటి వరకు నేను తిరుపతి చూడలేదు. సో నేనైతే ఎగ్జైట్గా ఉన్నా, ఎప్పుడెప్పుడు చూడాలని. నాకు కొంచెం లేదు, తొందరనే కాదు. ఫస్ట్ టైం చూసే వాళ్ళకైనా 10 సార్లు 100 సార్లు చూసిన వాళ్ళకైనా మళ్ళీ తిరుపతికి వెళ్ళాలంటే అదొక ఎక్సైట్మెంట్. కానీ అసలు చూడని వాళ్ళకు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేనైతే ఉన్నా. ఇప్పుడు నాకు అంటే దేవుడు నన్ను రమ్మని పిలిచిండు, సో వెళ్తున్నాం మా ఫ్యామిలీ తోటి. మెయిన్ ఇప్పుడు వెళ్ళడానికి రీజన్ చిన్నోడి పుట్టు అంటే వెంట్రికలు తీయడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా చిన్నోడు విరాజ్ చూపించట్లేడు ఏంది అనుకుంటున్నారు. విరాజ్ పాడుకున్నాడు. ఇప్పుడు మేము ఈ వీడియో షూట్ చేసేటప్పుడు టైం యాక్చువల్గా 12 అవుతుంది నైట్. టైం అస్సలు లేదు. రేపు ఇక మార్నింగ్ ఏదైనా వర్క్ ఉన్నా రేపు ఫినిష్ చేసేసుకొని ఈవినింగ్ ఇక మేము అంతా రెడీగా ఉండాలి స్టేషన్కి వెళ్ళేసరికి. సో అందుకే టైం లేదని చెప్పి ఇప్పుడే నైట్ అయినా పర్లేదని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాం. అలాగే దాంతోపాటు మనకు లగేజ్ ప్యాకింగ్ కూడా అయిపోతుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే తిరుపతిలో వెళ్ళాక అక్కడ అసలు ఏం ప్లేసెస్ ఉంటాయి, ఏం చూడాలని నిజంగా అసలు క్లారిటీ లేదు, టైం కూడా లేదు. వాస్తవానికి టైం కూడా లేదు. అక్కడికి వెళ్ళాకనే ప్లాన్ చేద్దామని నేను తమ్ముడు అనుకున్నాం. ఇప్పుడు ఈ ట్రిప్లో మేము ముగ్గురమే కాదు, అమ్మ, మా మదర్, మా బ్రదర్ కూడా, మా అత్తమ్మ, మా మర్రి గారు, మా ఆయన, విరాజు, నేను, మా ఫ్యామిలీ వరకే వెళ్తున్నాం. సో ఇక నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి అంతా తిరుపతికి వెళ్ళాక అక్కడ ఏం చేయాలనేది. అంటే మనం తిరుపతి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, మనం కంప్లీట్గా తెలంగాణ ఫుడ్కే అలవాటు పడ్డాం కాబట్టి
ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు విజయవాడ నార్మల్గా వేరే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అసలు నాకు పడకపోయేది. సో అక్కడ అంత స్పైసీ ఉండదు కదా. సో మా అమ్మ ఏమన్నదంటే ఇక్కడి నుంచే నార్మల్గా అక్కడ మనకు ఫుడ్ ఏమన్నా మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాం. నార్మల్గా మనకి ఇంట్లో అందరికీ ఇండక్షన్ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచే క్యారీ చేసుకొని అక్కడికి వెళ్దాం. ఫస్ట్ టైం కదా, మేము ఎప్పుడు స్టే చేయలేదు, నార్మల్గా వెళ్ళినాం, దర్శనం చేసుకున్నాం, 1 డేలో రిటర్న్ అయ్యాం. నార్మల్గా విజయవాడకి వెళ్ళినప్పుడు దర్శనం వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకెళ్ళినాం ఇండక్షన్ స్టవ్. సో ఇప్పుడు అక్కడ అలో ఉండదంట కదా స్టవ్, ఎలక్ట్రానిక్స్ ఎలాంటి. అది మాకు నిజంగా చెప్పాలంటే ఈ రోజే తెలిసింది అది అలా ఉండదని. నేను షాక్ అయినాం. అరే మరి ఇప్పుడు చిన్నోడికి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి, బయట టిఫిన్స్ ఇవన్నీ ఎందుకు, అన్హెల్దీ కదా, మనమే ఏదైనా ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం ఇండక్షన్ ఉంటే అని చాలా అనుకున్నాం. చెప్పాలంటే హీటర్ కూడా అలౌ లేదట రూమ్స్లోకి. సో అవన్నీ తీసి పక్కన ఫస్ట్ ఇందులో మా లక్కీ ట్రాలీ ఇది. చెప్పాలంటే జనరల్గా స్టార్టింగ్లో ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడు ఇదే ఇందులోనే తీసుకెళ్ళేది. సో అన్ని ఇందులో ఈ బుజ్జి ముండలు అన్నీ పడతాయి కదా అని అనుకొని మంచిగా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం లాభం, దీన్ని మూలకి నెట్టాల్సి వస్తుంది. ఇక లాస్ట్కి మనకు ఇది ఒక్కటే, ఇక ఇందులో సరిపోతే ఇక లగేజ్. నార్మల్గా హ్యాండ్ బ్యాగ్లో ఇప్పుడు చిన్నోడికి అంటే త్వరగా ఆకలి అవుతే ఇలా బాక్స్ పెట్టుకొని నార్మల్గా ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకొని ఇమీడియట్గా తినిపించడం కోసం ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాం. సో ఇది ఇందులో అయితే లగేజ్ ప్యాక్ అయిపోతుంది. ఇంకా కొన్ని నైట్ డ్రెస్సెస్, చిన్నోడికి సంబంధించిన కొన్ని ఐటమ్స్, డైపర్స్, మెయిన్ డైపర్స్ ఇలాంటివన్నీ క్యారీ చేస్తున్నాం. సో ఇక టైమింగ్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, రేపు ఈవినింగ్ 6:30కి ట్రైన్ ఉంది. మేబీ డిలే కూడా అవ్వచ్చు. లాస్ట్ ప్రీవియస్ 1 వీక్ హిస్టరీ, ట్రైన్ హిస్టరీ చూస్తే డిలేసే ఉన్నాయి. కాకపోతే నిన్న ట్రైన్ యాక్చువల్గా ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఢిల్లీ నుంచి తిరువనంతపురం లాస్ట్ డెస్టినేషన్. ప్రజెంట్ అయితే ఆన్ టైమే ఉంది. మేబీ ఆన్ టైమే రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డిలే అయితే మాత్రం చాలా ఇబ్బంది అవ్వాల్సి వస్తుంది, చూడాలి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ప్లాన్ ఏంటంటే తిరుపతిలో దిగాక తిరుమలకి పైకి వెళ్ళేసి రూమ్స్కి అకామిడేషన్ అది ఒక్కటి చూసుకొని దాని తర్వాత అకామిడేట్ అయ్యాక ఫ్రెష్ అయ్యి మా దర్శనం వచ్చేసి ఎల్లుండి అంటే 29th రోజు ఈవినింగ్ 5 o'clockకి మా దర్శనం ఉంది. సో దర్శనం ఎంత టైం పడేది కూడా తెలియదు కాబట్టి మేబీ 2 hours పట్టవచ్చు, 3 hours పట్టవచ్చు. దర్శనం అయ్యాక మళ్ళీ వచ్చేసి ఫ్రెష్గా అయ్యి కొంచెం ఫుడ్ తినేసి ఇక నెక్స్ట్ ఫ్రీగా ఉంటాం 30 రోజు. ఇక ఆ రోజు ఏమన్నా ప్లేసెస్ ఉంటే అక్కడ అవి కవర్ చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ రావడం. మళ్ళీ ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదు, నైట్ ఉంది ట్రైన్. మళ్ళీ 11:30కి అరౌండ్ 11:30, 11:40 ఆ టైంకి మళ్ళీ మాకు రిటర్న్ వరంగల్కి మళ్ళీ ట్రైన్ ఉంది. మళ్ళీ మేము వరంగల్ మళ్ళీ ఫస్ట్ రోజు మార్నింగ్ రీచ్ అవుతాం. ఏంటో అంత సడన్గా అయిపోయింది అనుకున్నాం, కానీ చూస్తుండగానే టైం వచ్చేసింది. ఈ టికెట్స్ బుక్ చేసి చెప్పాను కదా, మార్చ్ ఏప్రిల్లో దర్శనం టికెట్స్ ఏమో మార్చ్లో అనుకుంటా, ట్రైన్ టికెట్స్ ఏప్రిల్లో బుక్ చేసాము. చూస్తుండగానే అప్పుడే జూన్ కూడా అయిపోతుంది. రోజులు విరాజ్ కూడా పెద్దగా అవుతుంది. సో ఇక లగేజ్ అంటే ఏం పెద్దగా ఏం లేదండి, 3 days ట్రిప్పే కదా. 3 days అంటే కూడా చెప్పలేదు, చెప్పాలంటే 2 days ట్రావెలింగే పోతుంది. మధ్యలో 2 days మేము అక్కడ ఉండేది. సో దేవుడి దగ్గర మనకు తిరుమలలో పంచలు కామన్ కదా, ట్రెడిషనల్గా ఉండాలని రామరాజ్ నాకు తమ్ముడికి ఇద్దరికి రామరాజ్ పంచలు తీసుకున్నాను. సో అండ్ దాని మీదకి కాంబినేషన్లో మెరూన్ షర్ట్ కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ మనం ఆ రోజే వీడియోలో అన్నీ డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ నేను రెగ్యులర్గా ప్రతిదీ పోస్ట్ చేస్తా. రేపు ఇది మన తిరుపతి వ్లాగ్ అన్నట్టు. ఒక్కొక్క ఎపిసోడ్ అంటే ఒక్కొక్క షార్ట్ వీడియో, ఒక్కొక్క ఫుల్ వీడియో అన్ని నిమ్మలంగా వస్తాయి. కంపల్సరీ పెట్టడానికి ట్రై చేస్తా. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అలాగా ప్లాన్ చేయడానికి ట్రై చేస్తా. ఎలా అవుతుందో ఏందో. ఫస్ట్ వీడియో తెలుసా అండి, ఇప్పుడు ఇన్ని రోజులు మనం ఇంట్లో ఏ వ్లాగ్ చేసినా కూడా అది ఇంట్లోనే అయిపోయింది. కానీ ఫస్ట్ ట్రావెల్ వీడియో ఇది ఎలా వస్తుందో ఏందో అని చాలా టెన్షన్ అవుతుంది. సో మీరు కంపల్సరీ దీన్ని మమ్మల్ని సపోర్ట్ చేయాలి. ఈ వీడియో కంపల్సరీ హిట్ అవ్వాలి తిరుపతి వ్లాగ్. మేము వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యేలోపు 1000 subscribers రీచ్ కావాలని కోరుకుంటుంటా. ఎస్, 1000 subscribers రీచ్ అవ్వాల్సిందే.
అది మీ చేతుల్లోనే ఉంది. అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారు కదా, చేస్తున్నారు కదా, చెయ్యండి. సో ఏం లేదండి, నాకు ఒక 3 డ్రెస్సులు, చిన్నోడికి నైట్ డ్రెస్సులు 2 అలా. ఇది దర్శనంకి వెళ్ళడానికి ధోతి లాగా. విరాజ్కి కూడా ట్రెడిషనల్ గా ఉండాలని విరాజ్కి కూడా ఇలా తీసుకున్నాం. నార్మల్గా 2 డ్రెస్సులు. మ్యాప్కిన్ ఏదన్నా నార్మల్గా ఫ్రూట్స్ అయినా ఫుడ్ ఏదైనా తినిపిస్తే మీద పడుతుంది కదా, సో ఇట్లా పడకుండా డ్రెస్ ఖరాబ్ కాకుండా ఉండడం కోసం అలా. శారీ అంటే అత్తమ్మ తెస్తా అని అన్నది. అన్న కొన్ని శారీస్ అత్తమ్మ దగ్గరనే ఉన్నాయి. సో అత్తమ్మ వాళ్ళు డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వస్తారు. మేము ఇక్కడ నుండి ఇక ఇద్దరం రైల్వే స్టేషన్లోనే కలుసుకుంటాం. నాకైతే ఒక చిన్న డౌట్ ఉండిపోయింది. ఇంతమంది చిన్నపిల్లలను తీసుకొని వెళ్తారు కదా, వాళ్ళకి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు? నిజంగా ఇప్పుడు మేము అసలు మెయిన్ ఫుడ్ ప్లాన్ చేయాలనుకున్నదే విరాజ్ కోసం. ఎందుకంటే అక్కడ మనం ఏది తిన్నా ప్రాబ్లం ఏం లేదు, కానీ పిల్లలకు మనం బయట ఫుడ్ పెట్టొద్దు కదా. సో అక్కడ విరాజ్కి ఫుడ్ ప్రాబ్లం అవుతుందని ఇండక్షన్ తీసుకొని వెళ్దామని ప్లాన్ చేసాం. కానీ సడన్గా ఇండక్షన్ అక్కడ అలౌ చేయరని తెలిసాక విరాజ్కి ఏం పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఇదే మెయిన్ క్వశ్చన్ అయిపోయింది, అసలు అర్థం కావట్లేదు సిచ్యువేషన్. ఇది మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఒకసారి కింద కామెంట్ చేయండి, నాకు కూడా తెలియదు. ఈ ఇయర్లో ఇది ఫస్ట్ పెద్ద దర్శనం అన్నట్టు తిరుపతి. నార్మల్గా మనం ఎన్ని గుళ్ళకి ప్రతిసారి వారం వెళ్ళి ఏదో ఒక గుళ్ళకి వెళ్ళి మనం మొక్కుకొనే ఉంటాం. కాకపోతే తిరుపతికి రావడం అనేది అది ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అన్నట్టు. ఆయన తలుచుకోవాలి మనం రావాలంటే, తిరుపతికి వెళ్ళాలని ఎంతో మంది అంటారు. సో ఇది ఒక బ్లెస్డ్ ఫీలింగ్. చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉండే, సో ఇప్పుడు విరాజ్ వల్ల అది తీరిపోతుంది. చిన్నప్పటి నుండి అయితే మేము వేములవాడ అలా చూసాం, కానీ తిరుపతికి అయితే ఎప్పుడూ వెళ్ళలే. నా ఊహ తెలిసిన అంటే మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పలేదు తిరుపతికి వెళ్ళినట్టు. వేములవాడ, శ్రీశైలము సంథింగ్ ఇలా గుళ్ళు తిరిగాం, కానీ తిరుపతికి వెళ్ళాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు కదా, ఆ అదృష్టం నాకే దక్కిందేమో. సో నేను వెళ్తున్నా ఇప్పుడు. గైస్ చూసారు కదా, మా ట్రిప్ చాలా మంచిగా విజయవంతంగా హ్యాపీగా సేఫ్ వెళ్ళి రావాలని కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి. అండ్ మీరు ఆల్రెడీ తిరుపతికి వెళ్ళి చాలాసార్లు వెళ్ళి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అక్కడ ఎలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే బాగుంటుంది, 1 డేలో ఎన్ని కవర్ చేయొచ్చు మీకు ఐడియా ఉంటే తప్పకుండా మంచి ప్లేసెస్ ఏమున్నా కూడా కింద కామెంట్ చేయండి. మేము ఆ ప్లేసెస్ని విజిట్ చేయడానికి ట్రై చేస్తాం. గైస్ చెప్పాను కదా, తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని కూడా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ట్రైన్ ఎక్కే వ్లాగ్లో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.